ఉత్తరాఖండ్ లో ప్రకృతి అందాలతో ఎంతో సుందరంగా కనిపించే ధరాలి ఇప్పుడు బురదతో కనిపిస్తోంది. ఒక్కసారిగా అక్కడ క్లౌడ్ బర్స్ట్ కావడంతో మెరుపు వరదలు రావడంతో ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది అక్కడ. मामा चलेगा सेफ जगह ఇదంతా కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగింది. మొత్తం కూడా వరద బురద తాకిడికి అక్కడ పదుల సంఖ్యలో ప్రజలంతా గల్లంతయ్యారు. ఎంతమంది గల్లంతయ్యారన్నది ఇప్పటికీ కూడా ఒక స్పష్టత రాలేకపోతున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు అయితే కొన్ని మృతదేహాలు బయటపడ్డాయంటున్నారు. మరో 10 మంది వరకు ఆర్మీ జవాన్లు కూడా కనిపించట్లేదు. ఒక ఆర్మీ బేస్ ని సైతం కూడా కొట్టుకుపోయింది ఆ దాడిలో, ఆ క్లౌడ్ బర్స్ట్ లో. ప్రస్తుతం వచ్చిన వరద బురద తీవ్రత చూస్తూ ఉంటే ఖచ్చితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. చూస్తుంటేనే ఎంతో భయం పుట్టించేలా ఉంది. ఒక్కసారిగా మెరుపులాగా వరద వచ్చేసింది. మొత్తం వరదలో చిక్కుకుపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఆ బురదలోంచి బయటకు వస్తున్న మనిషిని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎంత ఎత్తున ఒక్కసారిగా భారీ స్థాయిలో వరద వచ్చిందంటే ఎవరు కూడా ఎటు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇళ్లే కొట్టుకుపోయాయి. ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఆ వ్యక్తినే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతానికి మెరుపు వరద అంతా వచ్చి కొట్టుకుపోయింది. అయితే ఆ తర్వాత బురదలో చిక్కుకుపోయాడు. అతి కష్టం మీద ఆ బురదలోంచి పాకుతూ బయటకు వస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఇలాంటి వేళ ధరాలి గ్రామంలో క్లౌడ్ బర్స్ట్ కావడం, మెరుపు వరదలు రావడంతో ఊహకందనంత నష్టం వాటిల్లినట్టుగా అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు. खींच ले।